మద్యానికి బానిసైన ఓ అన్న తమ్ముడి చేతిలో దారుణంగా హతమయ్యాడు. అన్న ఆగడాలను చాలా కాలంగా భరిస్తూ వచ్చినటువంటి తమ్ముడు ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మద్యం మత్తులో తనపై దాడికి దిగిన అన్నను కనికరం లేకుండా హతమార్చాడు. హత్య అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఏం చెప్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం కండ్రిగ గ్రామంలో ఎంపీపీ ఉర్దూ స్కూల్ ఎదురుగా ఉన్న ఇంట్లో అన్న సయ్యద్, తమ్ముడు మహమ్మద్ రషీక్ ఇద్దరు ఉండేవారు. తల్లి చనిపోవడం, తండ్రి దూరంగా ఉండడంతో వీరిద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. గత 2 వారాలుగా వీరి మధ్య తగాదాలు మరింత పెరిగాయి. అన్న సయ్యద్ తాగి వచ్చి తమ్ముడితో గొడవ పడుతూ, తిడుతూ ఇబ్బందులు గురిచేస్తూ ఉండేవాడు. డిసెంబర్ 20వ తేదీ రాత్రి 9:30 ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. మద్యం మత్తులో ముద్దాయి రఫీక్ ఇంట్లో ఉన్న పాత ఇనుపకత్తిని తీసుకుని 2 చోట్ల వెనుకవైపు గట్టిగా పొడిచాడు. ఈ దాడితో సయ్యద్ చనిపోయాడు. ఆ తర్వాత రఫీక్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత రఫీక్ సంగసముద్రం సచివాలయం వీఆర్ఓ వద్దకు వెళ్లి జరిగిన విషయాలు చెప్పాడు. నిందితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వీఆర్ఓ గుర్రంకొండ పోలీస్ స్టేషన్లో హాజరుపరిచారు. ముద్దాయి రఫీక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వాయిల్పాడు సీఐ రాఘవరెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 115/2025 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 బిఎన్ఎస్ అంటే మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 20/12/2025 తేదీ రాత్రి గుర్రంకొండ మండలం కండ్రిగ గ్రామంలోని ఎంపీపీ ఉర్దూ స్కూల్ దగ్గర షేక్ మహమ్మద్ రఫీక్ మరియు వారి అన్న సయ్యద్ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుందని చెప్పేసి మనకి ఒక 10 days నుంచి ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మరి వాళ్ళ బంధువులు ఎంత చెప్పినా కూడా వినుకోకుండా రోజు నిషేధం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ విషయంలో షేక్ మహమ్మద్ రఫీక్ మరియు షేక్ సయ్యద్ ఇద్దరు సొంత అన్నదమ్ములు, వీళ్ళ తల్లిదండ్రులకు 2 కూతుళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ రఫీక్ సంబంధించిన తల్లి ఇద్దరు చిన్నతనంలో ఉన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ నాన్న కూడా తాగుడుకు అలవాటు పడిపోయి పిల్లలు పట్టించుకోకుండా ఉండడం వల్ల వీళ్ళిద్దరు కూడా ఒంటరిగా ఉండి మందుగా అలవాటు పడి ఇద్దరు ఉండేవాళ్ళు. ఈ వాళ్ళ అన్నకు సంబంధించి ముదివేడికి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో తాగుడుతా ఉండడం వల్ల ఆమె కూడా ఇతను వదిలేసి సుమారుగా 3 సంవత్సరాలు అక్కడే పుట్టింట్లో ఉంది. సో 3 సంవత్సరాల నుంచి షేక్ రఫీక్ మరియు సయ్యద్ వీళ్ళిద్దరు మాత్రమే కండిలో ఉంటారు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు పనులకు పోయి మళ్ళీ అక్కడ ఉంటారు, అప్పుడు కలిసి మందు అవుతారు. గత 10 రోజులుగా అన్న సయ్యద్ తమ్ముడు రఫీక్ను దారుణంగా కొడుతున్నాడు. దీంతో విపరీతమైన ఆగ్రహంతో ఉన్న రఫీక్ అన్నను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాలు వాయిల్పాడు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. ఈ 10 days నుంచి అంటే సుమారుగా 10-14 రోజుల నుంచి వీళ్ళిద్దరు కూడా బాగా విపరీతంగా తాగుతూ ఉంది. అన్న తమ్ముని కొడుతూ ఉన్నాడు. ఈ కొడుతూ ఉంటే వీడు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ అక్క కూడా ఫోన్ చేశాడు ఇంత ముందు. సో ఈ విధంగా మొన్నటి దినం 20వ తారీఖు రాత్రి వాళ్ళ అన్న కత్తితో పడడానికి వస్తున్నాడని చెప్పేసి ఏంద్ర ముందు చంపేసి చెప్పేసి వీడు పొట్టపైన 2 చోట్ల వెనుకవైపు 2 చోట్ల కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. దీనిపైన బంధువులు ఎవరు ముందుకు రాకపోతే వీఆర్ఓ గారు కంప్లైంట్ చేయగా దానిపైన కేసు నమోదు చేసుకుని విచారించినాము. పోస్టుమార్టం బాడీ పంపినాము. ఈ విషయంలో ఈ ముద్దాయి చంపిన తర్వాత పారిపోయినాడు. అక్కడి నుంచి పారిపోయి ఈరోజు మన సంగసముద్రం సచివాలయం దగ్గర ఉన్నటువంటి విజయవాడ దగ్గర హాజరై పోలీసుల దగ్గర హాజరుపెట్టడానికి పోతే అతను మా దగ్గర ప్రొడ్యూస్ చేశాడు. ఈరోజు మేము 2 పెద్ద మనుషులను పిలిపించుకొని ఎంఆర్ఓ గారి ద్వారా వాళ్ళ సమక్షంలో కన్ఫెషన్ మాజీ రాసి నేరం చేయడానికి సంబంధించి అంతా డీటెయిల్గా క్షుణ్ణంగా మేము చెప్పిన దాన్ని రాసుకున్నాము. తర్వాత అతన్ని 150 పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేసినాము. నేరం చేసినప్పుడు అతను వాడినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో రక్తం బంకులు పడి ఉన్నాయో అవి ఎక్కడ అని అడిగితే వాటిని కూడా చూపిస్తే దాన్ని కూడా మా దగ్గర సీజ్ చేసినాము. ఈరోజు అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. పెద్దల ఆలనాపాలన, పెద్దల సంరక్షణ లేని పిల్లలు సమాజానికి భారంగా మారుతున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సయ్యద్, రఫీకుల ఉదంతమే దీనికి నిదర్శనం.